హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమ్మాస్ వండర్స్. ఈరోజు మనం అరటికాయ బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికోసం నేను ఒక చిన్న సైజ్ అరటికాయ తీసుకొని దానిపైన తొక్కని పీల్ చేసుకుంటున్నాను. మీరు ఇన్కేస్ పెద్ద సైజ్ అరటికాయ తీసుకుంటే దాన్ని హాఫ్గా కట్ చేసుకొని పీల్ చేసుకోండి. తర్వాత నేను చిప్స్ కట్టర్తో ఇలా అరటికాయని కట్ చేసుకుంటున్నాను. సో దట్ మనకు పీసెస్ అనేవి చాలా పల్చగా వస్తాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక కప్పు శనగపిండి తీసుకొని దాంట్లో కొంచెం కారం, సాల్ట్, జీలకర్ర యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. జీలకర్ర యాడ్ చేయడం వల్ల మనకి ఇక్కడ డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది. ఇలా పిండిని పలసంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం సోడా, ఉప్పు యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే యాడ్ చేయండి లేదా స్కిప్ చేసేసేయండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక తర్వాతనే మనం బజ్జీస్ వేసుకోవాలి. ఇన్ కేస్ మనం బజ్జీస్ అనేటివి ఆయిల్ హీట్ అవ్వకముందే వేసుకుంటే అవి సరిగ్గా పొంగవు. సో ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. సో మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా పెట్టుకున్న పిండిలో బజ్జీని కలిపి బజ్జీలను వేసేసేయాలి. ఇలా బజ్జీలు వేసుకున్నాక వాటిని అటు ఇటు తిప్పుతూ బాగా వేపుకోవాలి. మనం మంటని సిమ్లో పెట్టుకొని బజ్జీని కాల్చుకోవాలి. ఇన్ కేస్ మనం హైలో పెట్టుకుంటే కలర్ వస్తాయి కానీ లోపల సరిగ్గా ఉడకవు. అంతే అండి, ఇలా కాల్చుకుంటే వేడి వేడి బజ్జీలు రెడీ అండి.